Hello everyone, welcome to my channel Naina Vlogs. Please do share, like and subscribe my channel. జనరల్గా ఎవరికైనా సరే ట్రావెల్ చేస్తున్నప్పుడు మెయిన్ థింగ్ మనం చూసుకునేది అకామిడేషన్. సో అలా నేను తీసుకున్న ప్లేస్, నేను అనుకుంది మైండ్లో, నేను తీసుకున్న రిసార్ట్ ఆపోజిట్ ఒక బీచ్ ఉండాలి. అండ్ సో దట్ ఐ కెన్ ఎంజాయ్ ఇన్ ద ఈవినింగ్ టైం, సన్సెట్ చూడొచ్చు మంచిగా, బయటికి రాగానే బాగుంటుంది అని. యూజువల్గా ఒక సిటీలో ఉండి లైక్ వీఆర్ సో మచ్ ఇంటూ బిజీ లైఫ్ స్టైల్, నేచర్కి దగ్గరగా ఉండడం మిస్ అవుతాం కాబట్టి, సో ఐ వాంటెడ్ ఇట్ టు బీ వెరీ స్పెషల్. నాకు బాగుండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, బీచెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో దట్ వాస్ మెయిన్ రీజన్ ఈ రెసార్ట్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ చాలా వెతికి, చాలా ఆప్షన్స్ చూసి లాస్ట్లో ఇది ఫైనలైజ్ చేసుకున్నాం. సో ఈ రెసార్ట్ పేరు ఎలిమెంట్స్ క్రాబీ అండి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ 1 hour టైం పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఏవైనా సరే 1 hour ఉందండి. కొన్ని దగ్గరలో ఉన్నాయి కానీ ఎయిర్పోర్ట్ దగ్గరలో కొంచెం, కానీ నాకు అవి అంత నచ్చలేదు, అంత వ్యూ అంత మంచిగా అనిపించలేదు. బట్ ఇదైతే ఏంటంటే ఆపోజిట్ బీచ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్న ఒక్కదాంతో దీన్ని తీసుకున్నాం మేము. అండ్ దీంట్లో ఇది గూగుల్ రివ్యూస్ కూడా బాగున్నాయి, చాలామంది బాగుంది అని పెట్టారు. ఆ నమ్మకంతో కొంచెం ధైర్యం చేసి సరేలే ఆన్లైన్లో పిక్చర్స్ చూసి బుక్ చేసుకున్నాం. ఏమాత్రం తీసిపోలేదండి, ఫొటోస్కి ఇన్ రియాలిటీకి ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. చాలా చాలా బాగుంది వ్యూ. అండ్ ఈ దారి మొత్తంలో మనకి చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, అంటే కెఫేస్ లాగా. నైట్ టైం అయితే చాలా వైబ్రెంట్గా స్ట్రీట్ అంతా ఫుల్ హ్యాపెనింగ్గా ఉంది. అది బాగా నచ్చింది నాకు. నైట్ టైం అయ్యేసరికి మంచి కలకల్లాడుతూ ఉంది, మనకి ఎప్పుడు రోడ్స్ అనేది ఎంటీగా లేకుండా. అండ్ ఇది స్టార్టింగ్ అనమాట మనకి. ఇంకొకటి హైలైట్ ఏంటంటే మనకి యాక్చువల్ రిసార్ట్ అనేది కనిపించదు లోపలికి వెళ్ళే వరకు. లోపలికి వెళ్తేనే తెలుస్తుంది వ్యూ అనేది ఎలా ఉంటుంది అని. దీనికి రైట్ సైడ్ ఏమో మనకు ఒక స్పా ఉంది. దీంట్లో మనకు మంచిగా ఆల్ టైప్ ఆఫ్ మసాజెస్ ఉంటాయి, హ్యాపీగా చేయించుకోవచ్చు. ఆయిల్ అరోమా మసాజ్ అని, ఇట్స్ వెరీ ఫేమస్ థాయిలాండ్లో, చాలామంది చేయించుకున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు. సో మేము ఒకరోజు వెళ్ళాము. దీనికి ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకు సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్రీ అనమాట. మనం కావాలి అంటే అలా సైకిల్స్ తీసుకుని మొత్తం మంచిగా ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. అండ్ ఇక్కడ రెంటల్గా కూడా ప్రొవైడ్ చేస్తారండి స్కూటీస్. పర్ డే వచ్చేసి 350 బాత్. మంచి డీల్ అని చెప్పచ్చు. రాదర్ దెన్ బుకింగ్ గ్రాబ్ ఆర్ బోల్ట్కి వెళ్ళినా కూడా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది మాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. సో ఎవరైనా కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తే హ్యాపీగా, ఆర్ సోలో ట్రావెలర్ ఎవరు వచ్చినా సరే ఇలా మీరు ఒక స్కూటీ బుక్ చేసుకున్నారు అంటే హ్యాపీగా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. ఇది లోపల వ్యూ అనమాట, మధ్యలో పూల్ ఉంటుంది, అది మెయిన్ అట్రాక్షన్ అనమాట. రాగానే అది భలే కనిపిస్తుంది మనకి. అండ్ మనకి రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్లో కూడా ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంటుంది అని. కొంచెం భయపడ్డాను, థాయ్ ఫుడ్ అందరూ బాగుంటుంది అంటారు కానీ ఏమో మనం ఎక్కువ, అంటే నాకు ఎక్కువ హోమ్ ఫుడ్ ఇష్టం. సో బయట ఫుడ్ ఇష్టపడను, అంత ఎక్కువ తినను. అట్లాంటిది ఎలా ఉంటుందో ఏంటో, ఫ్రూట్స్తో బతకాల్సి వస్తుందా, తినగలుగుతానా లేదా అని. బట్ చాలా నచ్చిందండి థాయ్ ఫుడ్, నాకు చాలా బాగుంది. అందరు అన్నట్టే సూపర్ ఉంది టేస్ట్. మెయిన్గా నచ్చింది మ్యాంగో స్టిక్కీ రైస్, అదైతే చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఆ మ్యాంగో కోకోనట్ ఫ్లేవర్తో బాగా నచ్చింది నాకు. అండ్ కమింగ్ టు ద రెసార్ట్, ఇది ఓవరాల్ లుక్ అనమాట. బయట మొత్తం ఎంట్రన్స్ నుంచి లోపలంతా ఇలా గ్రీనరీతో మంచిగా కలర్ఫుల్గా ఉంది. నాకు అది బాగా నచ్చింది, అట్రాక్ట్ చేసింది ఫస్ట్. అండ్ ఇక్కడ స్టాఫ్ గురించి చెప్పాలి అంటే చాలా బాగున్నారండి, అంటే మంచిగా మాట్లాడుతున్నారు, రిసీవింగ్ బాగుంది. కొంతమంది కొంచెం రూడ్గా మాట్లాడతారు కదా, సో అలా ఉంటే ఇంత పే చేసి మనం వచ్చి బాగాలేకపోతే బాగా అనిపించదు మనకి. అలా కాకుండా ద వెరీ పొలైట్ అండ్ మంచిగా జెంటల్ ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, రిసీవింగ్ బాగుంది. అండ్ రాగానే మంచిగా వెల్కమ్ చెప్పడము అవన్నీ కూడా బాగా నచ్చినాయి మాకు. అండ్ ఈ రూమ్లో వచ్చేసరికి మేము పూల్ వ్యూ తీసుకున్నామండి. పూల్ ఉంది మాకు మంచిగా, ఇలా డోర్ ఓపెన్ చేయగానే పూల్ వస్తుంది అనమాట. పూల్కి యాక్సెస్ ఉంది, హ్యాపీగా వెళ్ళి స్విమ్మింగ్ చేయొచ్చు. అండ్ మంచిగా డెకరేషన్ కూడా చేశారు, మంచి డీసెంట్గా అనిపించింది అండ్ స్పేషియస్గా ఉంది. వెళ్ళేసరికి మంచిగా వాటర్ బాటిల్, కొన్ని ఫ్రూట్స్ అండ్ టీకి కాఫీకి టీ శాషెస్ అవన్నీ పెట్టారనమాట. మంచిగా మినిమం థింగ్స్ అన్నీ ఉన్నాయి మనకి. అండ్ హెయిర్ డ్రయర్ ఉంది, ఇట్లా అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ వ్యూ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది.
బయటకు వచ్చేసరికి మంచి అంటే ఆల్రెడీ బయట మనం రెసార్ట్ బయటకు వెళ్తే బీచ్ కనిపిస్తుంది అండ్ మనకు మంచిగా పూల్ వ్యూ కూడా ఉంది. నాకు అది బాగా నచ్చింది. అనుకోకుండా మంచిగా దొరికింది అనుకున్నాను. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, భయపడ్డాను నేను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ చూసింగ్ దిస్ రెసార్ట్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఎవ్రీ వన్. ఎవరైనా క్రాబీ విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ స్టే ఇన్ ఎలిమెంట్స్ క్రాబే రిసార్ట్. ఇదేమి ప్రమోషన్ కాదండి, ఇట్స్ జస్ట్ మై పర్సనల్ అంటే ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను. నాకు బాగా నచ్చింది అండ్ డెఫినెట్గా ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళు కూడా అదే అనిపిస్తుంది. మీకు కూడా ఫుడ్ వైస్ కానీ స్టాఫ్ కానీ మనం ఏదైనా అడిగినా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ, ఏదైనా ప్లేసెస్ గురించి ఇక్కడ దగ్గరలో ఏవి ఉన్నాయి చెప్పండి అది ఇది అన్నా కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. సో బాగా నచ్చింది. అండ్ వాష్రూమ్లో కూడా మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ వీ హ్యావ్ ఏ బాత్ టబ్ ఇక్కడ బాగుంది. అండ్ బయట అయితే ఫుల్ గ్రీనరీతో, ఇంకా వర్షం పడ్డప్పుడైతే ఇంకా బాగుందండి. మేము వెళ్ళినప్పుడు ఒక హాఫ్ డే పడింది వర్షం, బాగా నచ్చింది. అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ పెట్టారు. నేను జస్ట్ ఒక వీడియో చిన్న బైట్ లాగా తీశాను. నేనైతే మంచిగా ఫ్రూట్స్ తిన్నాను, మంచిగా క్రొసాంట్ తిన్నాను అండ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సలాడ్స్ ఉన్నాయి, థాయ్ ఫుడ్ ఉంది, స్పెసిఫిక్గా నూడిల్స్ ఉన్నాయి, ఇంకా వాట్ నాట్ మనకి ఏది కావాలంటే అది ట్రై చేయొచ్చండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఫుల్ అయిపోతుంది అని చెప్పొచ్చు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ స్టేయింగ్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ సో గుడ్ అండ్ నేను హైలీ రికమెండ్ ఎవ్రీ వన్. అండ్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ప్లీజ్ డూ చెక్ ది రెస్టారెంట్. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం పక్కా స్టే చేయండి ఇక్కడ. నేను 100% రికమెండ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ రీల్ అండి.